జనసేన నేత అలాగే తెలుగు తమిళ ఇండస్ట్రీలలో బాగా పేరు పొందినటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. సో ఈయన మీద ఒక లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఒక మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చెన్నై, హైదరాబాద్, ముంబై అలాగే ఇతర నగరాలకు అవుట్డోర్ షూట్లకు వెళ్ళినప్పుడే కాకుండా నార్సింగ్లో ఉన్నటువంటి తన నివాసంలో ఉన్నప్పుడు కూడా పలు దఫాలుగా జానీ మాస్టర్ తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే దాడి చేయటం కూడా జరిగింది అని చెప్పి ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దీని మీద 0 FIR నమోదు చేసినటువంటి రాయదుర్గం పోలీసులు ఈ కేసు నార్సింగి పరిధిలోకి వచ్చేటువంటి నేపథ్యంలో నార్సింగి పోలీసులకు ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఆయన మీద 376 అంటే రేప్ కేసు, అలాగే 506 గాయపరచడం, ఉద్దేశపూర్వకంగా దాడి చేయటం, అలాగే 323 సెక్షన్ ఆఫ్ 2Nలో కేసులు నమోదు చేయటం జరిగింది. ఈ కేసు మీద విచారణ జరుగుతుంది. జానీ మాస్టర్ నేరం చేసి ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. సదరు మహిళకు కూడా మెడికల్ టెస్టులు చేసిన తర్వాత ఈ కేసులో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి.